శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చిద్దాం. మీనరాశి వారికి ఈ వారం ఒక 3 గ్రహాలు 11వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఒక విధంగా ఇవన్నీ కూడా అనుకూల గ్రహాలు. ఒకటి రవి, సూర్యుడు 11వ స్థానం, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అభివృద్ధి, గవర్నమెంట్ అధికారుల ప్రోత్సాహం, రాజకీయ నాయకుల సహకారం లభిస్తుంది. బుధుడు లాభస్థితి, చతుర్థాధిపతిగా భూలాభం, గృహలాభం, వాహన లాభం, మాతృ సౌఖ్యం కలుగుతాయి. సప్తమాధిపతిగా వివాహ సౌఖ్యం, భార్యతో అనుకూలత, వివాహ సంబంధం నిశ్చయం అవడం, భార్యకు ఉద్యోగం రావడం లాంటివి జరుగుతాయి. కుజుడు 5వ తారీఖు నుంచి లాభస్థానంలో ఉండడం వల్ల ధనాధిపతి లాభస్థితి, ఇంకా అద్భుతమైన ధనయోగం, వివిధ సోర్స్ ద్వారా భూములు, స్థిరాస్తులు, అన్నదమ్ముల ద్వారా ధనాదాయం. భాగ్యాధిపతి లాభస్థితి, పుణ్యం ద్వారా, పుణ్య కార్యక్రమాల ద్వారా, మన అదృష్టం ద్వారా ధన సంపద. పైపెచ్చు కుజుడు లాభస్థానంలో ఉచ్చలో ఉండడం జరుగుతుంది. ఆ కారణం వల్ల కంపల్సరీగా అధిక ఆదాయం లభిస్తుంది. జాతకుడు తన యొక్క రావాల్సిన ధనాన్ని డిమాండ్ పరంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా 3 గ్రహాలు అద్భుతమైనటువంటి ధనయోగాన్ని, రవి వల్ల రాజయోగాన్ని, రవి బుధుల కలయిక వల్ల బుధాదిత్య యోగాన్ని ఏర్పడడం జరిగింది. ఈ కారణం వల్ల మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు వస్తుంది. ప్రభుత్వ అధికారులకు ప్రమోషన్ లాంటి పదవి అభివృద్ధి కలుగుతుంది. సో ఏదైనా ఇది ఒక అదృష్ట యోగం. మరి అద్భుతమైనటువంటి ఇంకొక కుటుంబ స్థానంలో ఉన్నటువంటి గురువు భరణీ నక్షత్ర ప్రవేశం, శుక్రగ్రహ నక్షత్ర ప్రవేశంతో, మరి శుక్రుడు దశమస్థాన సంచారంతో స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు, కుటుంబంలో ఒకరికి పదవీ లాభం రావడం, కుటుంబం యొక్క సౌఖ్యం పెరగడం, కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరగడం, మీ యొక్క కుటుంబం యొక్క విలువ పెరుగుతుంది, కుటుంబం యొక్క గౌరవం పెరుగుతుంది, మీతో సంబంధం కలుపుకోవాలని 10 మంది మీతో ఆరాటపడుతూ ఉంటారు. అంటే మీ అదృష్టాన్ని చూసి చుట్టుపక్కల వాళ్ళు ఈర్ష్యపడే విధంగా ప్రస్తుతం మీ యొక్క గ్రహస్థితి అనుకూలంగా రావడం జరిగింది. సో ఇవన్నీ మీకు ఉన్నప్పుడు కూడా మీ వ్యక్తిగత ప్రవర్తనను మాత్రం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. రాశి యందు రాహు ఉండడం వల్ల మరి అనెతికల్గా, న్యాయ విరుద్ధంగా అప్పటికప్పుడు కాంప్రమైజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శాస్త్రబద్ధంగా వెళ్ళవలసినటువంటి మీరు కొద్దిగా అశాస్త్రీయ పద్ధతిలో వెళ్ళే అవకాశం ఉంది. నియమాలకి విరుద్ధంగా ప్రవర్తించడం, అలాగే శుభకార్యాలు లాంటి సరైన సమయంలో జరిపించలేకపోవడం, పెద్దలకి పెట్టవలసినటువంటి కార్యక్రమాలు కూడా నెగ్లెక్ట్ చేయడం, అలాగే ఒక విధమైనటువంటి బలహీనతలకి లోనవ్వడం. సో ఈ కార్యక్రమాల వల్ల కొంతవరకు అపకీర్తి లాంటిది వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా ఆరోగ్యపరంగా కూడా వాళ్ళ స్థాయిని బట్టి అజీర్ణపరమైన సమస్యలు, ఇంకా దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు సడన్గా అటాక్ అయ్యే అవకాశం ఉంది. అంటే వాటికి సంబంధించిన వ్యాధుల కోసం వ్యాధుల యొక్క పేరు చెప్పి మీకు అవి రావడం అనేది అలా ఇష్టం లేదు. కానీ మొత్తం మీద ఒక భయంకరమైనటువంటి వ్యాధులు ఈ సమయంలో మరి రాహు రాశి యందు సంచరించడం వల్ల రావడం జరుగుతుంది. అవి ఎందుకు వస్తాయి అంటే మీలో నిజాయితీ లోపించడం వల్ల, మీరు విధి నిర్వహణలో సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల, అలాగే మన దైవ సంబంధించిన కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల వచ్చే అవకాశం ఉంది. సో అందరూ ఒక పక్షం అయితే ఖచ్చితంగా మీనరాశి వారు సాంప్రదాయాలని ఖచ్చితంగా పాటించవలసిందే. మిగతా వాడు చేస్తాడో చేయకపోతాడో వాడి ఇష్టం, వాడి కర్మ. కానీ మీనరాశి వారు ప్రతి దైవ కార్యక్రమాన్ని, పెద్దలకు పెట్టవలసినటువంటి కార్యక్రమాలు, మీ కుటుంబ ఆచార సాంప్రదాయాలు, అలాగే మీ గ్రామ దేవత, మీ కుల దేవతని ఖచ్చితంగా ఆరాధించడం, అంటే విధి విధానంగా ఈ మీనరాశి వారు చేయవలసి ఉంటుంది. అది చేయకపోతే ఖచ్చితంగా వాటి యొక్క కర్మాన్ని, వాటి యొక్క ఇంపాక్ట్ని, వాటి యొక్క నష్టాన్ని వాడు ఖచ్చితంగా అనుభవించవలసి ఉంటుంది. మిగతా రాశుల వారు వేరు, ఇది ఈ రాశి వారు. ఎందుకంటే ఈ రాశికి గురువు అధిపతి, శుక్రుడు అక్కడ ఉచ్చ. ఇది దైవ సంబంధించినటువంటి రాశి. మొత్తం సృష్టి అంతా కూడా ఎక్కడి నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది. మీనరాశిలోనే తిరిగి పాలసముద్రం మీద కృష్ణ భగవాన్, అంటే పెద్ద హిస్టరీ కానీ అంత నాలెడ్జ్ మనకి లేదు. బట్ కానీ
ఈ మీనరాశి వారే ధర్మాన్ని కాపాడవలసి రావడం, ధర్మాన్ని రక్షించవలసి రావడం, అలాగే 10 మంది ధర్మాన్ని ఆచరించే విధంగా 10 మందిని మంచి మార్గంలో పెట్టవలసి రావడం, ఒక విద్యా సంస్థగా, ఒక గురుకులంగా, ఒక పాఠశాలగా, ఒక స్ట్రిక్ట్ అయినటువంటి సాంప్రదాయ విరుద్ధంగా ఒక మంచి దేవాలయంలో, ఒక గురుకులంలో, ఆశ్రమంలో వ్యవహరించాలి తప్ప ఇక్కడ ఏమాత్రం అనెతికల్గా, అనాచారంగా జరిగినా ఖచ్చితంగా ఈ రాశివారు పెద్దవాళ్ళ యొక్క అంటే పితృదేవతల యొక్క శాపానికి గురి అవ్వాల్సి ఉంటుంది. సో ఈ కారణం వల్ల వీళ్ళు ఖచ్చితంగా అంటే ఇది భయపెట్టడం కాదు కానీ ధర్మాన్ని కాపాడుతారని చెప్పడం. మరి ఇప్పుడు రాహు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇటువంటి ఆలోచన వస్తే ఈసారి ఈ నెలలో మానేస్తే ఏం పోయింది, ఈ సంవత్సరం మానేస్తే ఏం పోయింది, మొత్తం 12 సంవత్సరాలు కలిపి ఒకేసారి పెట్టేద్దాం, 12 నెలలు కలిపి ఒకేసారి చేసేద్దాం, ఇలాంటి దిక్కుమాలలు చల్లని రాహు వల్ల వస్తుంటాయి. కాబట్టి దానికి జాగ్రత్తగా ఆలోచించి సాంప్రదాయంగా వెళ్తే ఖచ్చితంగా మీనరాశి వారు భగవంతుని అనుగ్రహంతో 100% ఒక అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మరి శుక్రుడు వచ్చా గురు స్వక్షేత్రం కాబట్టి చూసిన వాళ్ళకి ఈర్ష్యపడే విధంగా అభివృద్ధి ఉంటుంది. ఏమాత్రం అనాచారంగా ఉన్నా ఇబ్బంది పెట్టినా ఇతరులు అసహించే విధంగా కూడా ఉంటుంది. సో ఏదైనా జాతకుడి యొక్క సొంత చర్యల వల్ల అతను చేసే పనుల వల్ల ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా జాతకులు క్రమశిక్షణతో దైవానికి సంబంధించినటువంటి సమస్త కార్యక్రమాలు నియమంగా పాటిస్తారని ఆశిస్తూ సాధారణంగా ఈ వారఫలాలు మాస ఫలితాలు చెప్పేటప్పుడు కొన్ని అద్భుత యోగాలు రావడం జరుగుతుంటుంది, కొన్ని ఇబ్బందులు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మన యొక్క జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఉన్నవి మాత్రమే ఈ గోచారరీత్యా రావడం జరుగుతుంటుంది. జన్మజాతకంలో లేనివి గోచారం ఎట్టి పరిస్థితులు కూడా ఇచ్చే అవకాశం లేదు. సుమారు ఏదో ఈ మేషరాశి వారికి లాభంలో శని ఉద్యోగం వస్తుంది అనుకుందాం, కానీ వాడి జన్మజాతకంలో కూడా అది రాసి పెట్టి ఉంటేనే శని భగవానుడు ఇవ్వగలుగుతుంటాడు. సో వాడి జాతకంలో వివాహ యోగం లేదు, అసలు వాడి జీవితంలో వివాహ సౌఖ్యం లేదనుకుందాం, వాడికి గురువు సప్తమంలోకి వచ్చినా రాదు, గురువు లగ్నంలోకి వచ్చినా రాదు. అంటే మొత్తం మీద గోచారం అన్నది ఏంటంటే జాతకంలో ఉన్నవి అమలు పరుస్తూ ఉంటాయి. అవి మంచా చెడ్డ ఎక్కువ తక్కువ అన్నది కూడా ఈ గ్రహాలు నిర్ణయిస్తుంటే తప్ప అసలు జన్మజాతకంలో లేనిది గోచారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వదు. సో అందువలన ఏంటంటే దాన్ని జన్మజాతకం ఇంపార్టెంట్. కాబట్టి ఏవైనా దీర్ఘకాలిక సమస్యలు లాంటివి ఉన్నవాళ్ళు, ప్రస్తుతం జాతకం కరెక్ట్గా లేదు, జీవితం కరెక్ట్గా నడట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి జ్యోతిష్కుని సంప్రదించి నియమాలు పాటించాలి. ప్రస్తుతం కుంభరాశి అనుకుందాం, ఏలినాటి శని ఉంది అక్కడ, చంద్రుడు ఉన్న వారికి కుంభరాశిలో చంద్రుడు ఉంటే వాడికి కుంభరాశి జన్మశని నడుస్తుంది. మరి అందరికీ ఆ ప్రభావం ఉండదు. కొంతమంది జాతకంలో చంద్రుడితో పాటు గురువు కలిసి ఉండొచ్చు, వాడికి ఒకలా ఉంటుంది. చంద్రుడితో పాటు శుక్రుడు కలిసి ఉండొచ్చు, వాడికి ఇంకో విధంగా ఉంటుంది. ఈ విధంగా కొంతమందికి ఆ చంద్రుడి పైన గురువు దృష్టి ఉండొచ్చు, వాడికి కూడా ఈ ప్రభావం తగ్గుతూ ఉంటుంది. కొంతమందికి చంద్రుడు ఒక్కడే కుంభరాశిలో ఉంటాడు, అటు మీనరాశిలో గ్రహం ఉండదు, ఇటు మకర రాశిలో గ్రహం ఉండదు. అంటే ఈ ఒక విధమైన దుర్యోగం ఏర్పడుతుంది అన్నమాట. చంద్రుడికి 2 పక్కల గ్రహాలు లేకుండా వాడికి వచ్చినటువంటి ఏలినాటి శని చాలా భయంకరంగా ఉంటుంది. అదే ఒక పక్క గురువు ఒక పక్క శుక్రుడు ఉండి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ చంద్రుడికి మంచి బలం ఉండడం వల్ల వాడు ఏలినాటి శని పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఈ విధంగా గోచారం అన్నది కూడా మిగతా గ్రహాల ప్రభావం బట్టి ఉంటుంది. ఏదైనా జాతక చక్రం జన్మ జాతకమే ఇంపార్టెంటు, దాన్ని బట్టే పరిహారాలు చేసుకుంటే మంచిది. అంటే ఈ గోచారం అనేది టెంపరీగా మనకి చెప్తూ ఉంటుంది. ఏదో మరి సంతాన యోగం లేదనుకుందాం, అసలు ఇబ్బంది పడుతున్నాడు, ఈ పంచమ స్థానంలో గురువు వచ్చినప్పుడు వాడు ఏదైనా ఒక డాక్టర్ని సంప్రదించో లేదంటే ఏమైనా దత్తత తీసుకోవడమో ఈ విధంగా చేసుకోవడం వల్ల అది ఇస్తా తప్ప ఒరిజినల్గా మాత్రం ఇచ్చే శక్తి గోచార గ్రహాలకైతే ఉండదు. జాతకంలో ఉందనుకున్న జాతకంలో వాడికి పంచమంలో గురువు ఉన్నాడు, సంతాన యోగం ఉన్నది, దానికి గురువు 5లోకో 9లోకో లగ్నంలోకి వచ్చాడు గోచారీత్యా, ఖచ్చితంగా ఆ సంవత్సరంలో వద్దనుకున్న సంతానం ఇస్తాడనమాట. మరి అదే అక్కడ జన్మజాతకంలో లేకపోతే ఏమీ కూడా రాదు. రాజయోగమైనా ధనయోగమైనా అధికార యోగమైనా ప్రభుత్వ ఉద్యోగమైనా జన్మజాతకంలో ఉండాలి. ఈ గోచారంలో వచ్చినటువంటి ఎట్టి పరిస్థితిలో కూడా జాతకంలో లేని ఇవ్వడం జరగదు. కేవలం దీన్ని ఒక సింపుల్గా తీసుకోవడం మంచిది. మంచన్నా చెడన్నా దీన్ని కొద్దిగా తీసుకొని మనం దాని ప్రకారం ఫాలో అయిపోవడం మంచిది. ఏదన్నా ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నాం, అప్పుడు గోచారీత్యా ఏలినాటి శని ఉంది ఇప్పుడు వద్దు మంచిది కాదు, ఇలాగ నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తప్ప ఇదే మెయిన్ అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది. బట్ ఏదైనా జన్మజాతకం ఇంపార్టెంట్, దాని దశలు
నవాంశ దశాంశ 16 చక్రాలు ఉంటాయి. అలాగే 16 రకాల దశలు పరిశీలించవలసి ఉంటుంది. అనేక రకాల పరిశోధిస్తే తప్ప జాతకుడికి అసలు ఏంటో అన్నది చెప్పడం కష్టమవుద్ది. దాన్ని బట్టి ఏదన్నా జన్మ జాతకం ఇంపార్టెంట్, ఈ గోచారం అనేది సింపుల్గా తీసుకోండి. బట్ ఏదైనా కొన్ని కాలానుగుణంగా జనరల్గా జరిగే విషయాలు మేము చెప్తుంటాం కాబట్టి చాలా వరకు జరగచ్చు, జరగకపోయినా పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. స్వస్తి.